ఈ నెల 28, 29, 30 తేదీలలో నల్లగొండ జిల్లా కేంద్రంలో గల లక్ష్మీ గార్డెన్లో టీఎస్యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. మొదటి రోజు ప్రారంభంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ నందు టీఎస్యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు జరుగుతాయని, మొదటి రోజు ప్రారంభంగా బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి 6 నుండి 7,000 మంది హాజరవుతారని అన్నారు. 29, 30 తేదీలలో సంఘ ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలలో ప్రభుత్వ విద్యారంగం ఏ విధంగా ఉంది, ఎలా అభివృద్ధి చెందాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే విద్యా విషయ అంశాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. విద్య, వైద్యం ప్రభుత్వ ముఖ్య విధి అని, విద్యపై శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం కోసం మహాసభలు ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఈ మహాసభలలో చర్చ జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2009 ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు జరిగాయని, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్యూటీఎఫ్ ఏర్పడి 10 సంవత్సరాలు, యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నందున విద్యా వైద్యానికి సభలను వైభవంగా జరపడం జరుగుతుందన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యా వైజ్ఞానిక సభలకు ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించిందని, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి నాగమణి, టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బి అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి అరుణ, జిల్లా కార్యదర్శులు రమాదేవి, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, వేదశ్రీ, ఆడిట్ కమిటీ కన్వీనర్ మురళయ్య, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శశిధర్, మైనారిటీ రెసిడెన్షియల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పయ్యావుల భరత్, సైదులు, జ్యోతిబాబు, సురేందర్ రెడ్డి, పగిడిపాటి నరసింహ, రమణ, రాజేష్, సంతోష, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము తెలియజేసేది తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 6వ మహాసభలు నల్లగొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్లో జరుగుతున్నాయి. మొదటి రోజు లక్ష్మీ గార్డెన్ ముందున్న బహిరంగ ప్రదేశంలో పెద్ద ఎత్తున ప్రారంభ సభలు జరుగుతాయి. అది డిసెంబర్ 28వ తారీఖు నాడు. 29, 30 నాడు ప్రతినిధుల సభ లోపల జరుగుతుంది. దానికి కామ్రేడ్ బలరాం గారి పేరు మేము నామకరణం చేయడం జరిగింది. ఈ జిల్లా సీనియర్ నాయకులుగా వారు పనిచేసి ఉన్నారు. వారి ప్రాంగణంలో ఆ మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభల్ని రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ దాదాపు 7,000 మంది మొదటి రోజున పాల్గొనబోతున్నారు. మీ ద్వారా ప్రజలకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, అధ్యాపకులకు కానీ తెలియజేసేది ఈ 6వ మహాసభల్ని విజయవంతం చేయండి. 6వ మహాసభలలో మేము చర్చించబోయేది ప్రభుత్వ విద్యారంగం నేడు ఏ రకంగా ఉన్నది, దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు, ఉపాధ్యాయ వర్గంగా ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయటంలో కానీ, మెరుగైన స్థితిలో విద్యను అందించడంలో ఏ పాత్ర పోషించాలనేది ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 ఏళ్ల కాలంలో విద్యారంగాన్ని మనం పరిశీలించినట్లయితే దాదాపు అభివృద్ధి చేయవలసిన రంగాన్ని అభివృద్ధి చేయకుండా ఒక 680, 90 ప్రభుత్వ గురుకులాలు పెట్టి ఆ గురుకులాల్లోనే మొత్తం విద్య అందుతుందనే భ్రమలు ప్రజల్లో కల్పించిన సందర్భంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త మార్పు కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, గిరిజన సంక్షేమ అన్ని పాఠశాలలో ఉన్న ఖాళీలలో దాదాపు 22,000 పదోన్నతులు ఇచ్చారు. పదోన్నతి ఇవ్వడం అంటే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయటం. అదేవిధంగా ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఒకే పాఠశాలలో పనిచేసినప్పుడు స్తబ్దత ఏర్పడుతుంది. 35,000 మందికి బదిలీలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ బళ్ళల్లో మొత్తం 28 లక్షల మంది చదువుకుంటున్నారు. 28 లక్షలు కాదు, 45 లక్షల మంది చదువుకునే రకంగా ప్రభుత్వ బళ్ళలో వసతులు ఉన్నాయి. ఆ పద్ధతిలో సరైన చర్యలు తీసుకుంటే
చదువుల బరువు లేకుండా, చదువుల అప్పు కాకుండా చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ బడులు చదువుకునే అవకాశం ఉంటుంది. దానికి తదనుగుణంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. మీకు కూడా తెలుసు, ఈరోజు కేరళ రాష్ట్రం కానీ, ఢిల్లీ రాష్ట్రం కానీ, మన దేశంలో కూడా మెరుగైన స్థితిలో విద్య ఉందనేది మీరందరూ విని ఉంటారు. ఇక ఇతర దేశాలకు పోతే అమెరికాలో కూడా ఈరోజు మొత్తం ప్రభుత్వ బడిలో చదువుకుంటారు. యూరోప్లోని ఏ దేశంలోకి వెళ్ళినా కూడా ప్రభుత్వ బడిలో చదువుకుంటారు. కానీ మన దేశంలోనే ఉన్న అంతరాలు పోకుండా నిలబెట్టాలనే పాలక వర్గాల యొక్క కుట్ర వల్ల విద్యలో అంతరాలు పెరుగుతున్నాయి. ఎంత అంతరాలు వచ్చినాయి? ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ బడి, 10 లక్షల ఫీజు తీసుకొని చెప్పే బడి, ఈ మధ్యన చాలా అంతరాల బళ్ళు ఉన్నాయి. ఈ అంతరాలు తొలగిస్తేందుకు మహాసభలలో చర్చ ఉంటుంది. అందుకు అనుగుణంగా ముందుకెళ్తాం. ఆ పద్ధతిలో అంతరాలు లేని విద్య, అందరికీ నాణ్యమైన విద్య, అందరికీ ఉపయోగపడే విద్య, ఆ విద్య ద్వారా ఈ భారతదేశానికి, భారతదేశ అభివృద్ధిలో పాల్గొనే పౌరులను తయారు చేయాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని అర్థం చేసుకునే పౌరులు తయారు చేయాలి. ఈనాడు మనం చూస్తున్నాం రాజకీయాల్లో, కేంద్ర ప్రభుత్వం అయితే మన రాజకీయం అని మీరు అనుకున్నా కూడా అమిత్ షా మాట్లాడిన మాట అది క్షమించరానిది, అది మాట్లాడకూడదు. అటువంటి మాట్లాడుతున్న పెద్దలు కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి అసమానతలను పెంచి పోషించే రకంగా, సమాజంలో అంతరాలను పెంచి పోషించే రకంగా నేటి నూతన విద్యా విధానం కూడా అదే పద్ధతిలో వాళ్ళు తీసుకొస్తున్న క్రమం ఉంది. కాబట్టి పాలక వర్గాల తీరుతెన్నులను కూడా వివరించవలసిన అవసరం ఉంది. ఆ చర్య కూడా ఇక్కడ మేము తీసుకుంటాం. ఆ చర్చ కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే రకంగా లేదు, సమైక్యంగా ఉంచడానికి కూడా ఆటంకంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 6వ మహాసభలు 28, 29, 30 తేదీల్లో నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలంటే ఏదో సభ నిర్వహించి అంతటితోనే కాకుండా మొదటి రోజు బహిరంగ సభ కార్యక్రమం, సెమినార్లు, వివిధ అంశాలపైన, ఇవాళ దేశము విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, ఉపాధ్యాయులకు సమాజానికి ఉపయోగపడే అంశాలపైన సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది విద్యావేత్తలతోని. అదేవిధంగా మిగతా 2 రోజులు వివిధ అంశాలపైన చర్చలు జరిపి రాబోయే 2 సంవత్సరాలకు కర్తవ్యాలను ఏం చేయాలి ప్రభుత్వ విద్యారంగం కోసం, అదేవిధంగా ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన మొత్తం అన్ని జిల్లాల నుండి చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ విద్యారంగం ద్వారానే ఈ సమాజంలో ఉన్న అందరికీ నాణ్యమైన సమానమైన విద్య ఉచితంగా అందే అవకాశం ఉంది. ఇంకో అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనేది యూటీఎఫ్ గట్టిగా కోరుతూ ఉంది. అంతరాలు లేని చదువు కానీ, అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు రావాలంటే ప్రభుత్వ విద్యారంగం మాత్రమే దానికి పరిష్కారం చూపుతుంది. అందుకోసం ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో కావలసిన మార్పులు చేసి ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కోరుతా ఉన్నాం. 28, 29, 30 తేదీలలో నల్లగొండ జిల్లాలో జరిగే రాష్ట్ర 6వ మహాసభలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేదాని కొరకు ఆహ్వాన సంఘం నుంచి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడ్డ యూటీఎఫ్ ఆవిర్భవించి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు, అదేవిధంగా టీఎస్యూటీఎఫ్ ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఈ విద్యారంగాన్ని జరుగుతున్న మార్పుల్ని చర్చించేదాని కొరకు ఈ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు విద్యా సదస్సు విద్యారంగంలో వస్తున్న మార్పులతో పాటు మధ్యాహ్నం పూట, అంటే ఉదయం ప్రారంభ సభ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం విద్యావేత్తలతోటి ఒక మూడు రకాల సదస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఉదయం 9:30 గంటలకు నల్గొండ క్లాక్ టవర్ నుంచి లక్ష్మీ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున మహాప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్
రాష్ట్ర 6వ మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. దీనికి మొదటి నాడు సుమారు 5,000 మందితో ఒక బహిరంగ సభ చేస్తున్నాం. దీంట్లో ప్రజాప్రతినిధులు కానివ్వండి, మేధావులు, విద్యావేత్తలు అనేక మంది పాల్గొంటున్నారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్య గురుకుల పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, అదేవిధంగా మిగతా ప్రభుత్వ పాఠశాలలు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆహ్వాన సంఘం చేసింది. ఖచ్చితంగా ఈ 3 రోజులు నిర్వహించేటువంటి ఈ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం యొక్క దిశని నిర్ణయించే రకంగా ఇవి నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ ధన్యవాదాలు ముగిస్తున్నాను.